సో ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే కేంద్రంలో ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఎక్కువగా వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోయాయి. అటువైపు సీఎం అంటున్నారు, దానికి కౌంటర్‌గా కేటీఆర్ కూడా అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పొట్టోడు అని చెప్పి అనడము, అది ఎక్కువగా ట్రోల్ అవ్వడం. అసలు ఎందుకు సార్ ఈ వ్యక్తిగత దూషణలు అవసరమా? ఇదే రాజకీయం అనుకోవాలా? మొదలెట్టింది ఎవరో అని అడగాలి. సరే చెప్పండి. ఇప్పుడు 2 విషయాలమ్మా. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ పక్క తీసి కాసేపు కేసీఆర్ గారికి 2 ఏళ్ళ దగ్గర ఏ రోజైనా ప్రభుత్వం మీద కానీ లేకపోతే హరీష్ మన ముఖ్యమంత్రి గారి మీద కానీ ఏమైనా మాట్లాడిన మాట చూసావా? చూడలే కదా. చూసావా? చూడలేదా? నేనైతే చూడలే. మరి అలాంటప్పుడు ఆయన 25 సార్లు ఇంటెన్షనల్గా ఆయన క్యాస్ట్ మీద లేకపోతే జాతిపేత అవ్వడం, ఇవన్నీ నెరేటివ్స్ స్టార్ట్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారనే చెప్పచ్చు. ఒక ముఖ్యమంత్రి గారు ఆయన ఒక పెద్ద కేస్ స్టడీ అమ్మ ప్రపంచానికి. స్పాన్ ఆఫ్ నో టైం ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి కేస్ స్టడీ ఉన్న వ్యక్తి ఆయన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడా దుర్వినియోగపరుచుకుంటున్నాడా అంటే 100కి 100 మంది దుర్వినియోగపరుచుకుంటున్నాడా అని చెప్తున్నాను. కొన్ని తపాల ఛానళ్ళు నమ్ముకొని క్యాబినెట్ సహచరుల మీద దాడి జరుగుతున్నా సరే అతను ఒక నిశ్చేష్టుడై చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇది కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ గుడ్ గవర్నెన్స్ మీద అతనికి పట్టు ఉందో లేదా అంటే నిన్న జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడిపోయిన దగ్గర ఆయన హోమ్ మినిస్టర్ ఉండి బాధ్యత ఎక్కడ? రేవంత్ నగర్ ఎలక్షన్ మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మేము గెలిచామంటే మున్సిపల్ శాఖలో ఉన్న అవస్థలన్నీ వేలెత్తి చూపించారు ఆ నియోజకవర్గంలో. ఇప్పటికి కూడా మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉండి దాని మీద ప్రతిచర్యేది. సో ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు. 116 కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకి జరుగుతున్న ఎలక్షన్లు, మన సర్పంచ్ ఎలక్షన్లో 20% డెఫిషియన్సీతో 60% ముక్కుమూలతో గెలిచారు. రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వైటల్ అడ్వాంటేజ్ తీసుకుని 80% పైచీలకు గెలుస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఇది మరి ఇంత ఘోరంగా గెలవడం అన్నది ఆశ్చర్యకరంగా గురి చేస్తుంది. సో డెఫినెట్లీ యాంటీ ఇన్కంబెన్సీ అక్యుములేటెడ్గానే ఉంది. వాళ్ళకి ఇంకో దిక్కు దివానా లేక నటరాజనామా ఇంకా శాడీలు చెప్పలేక నాకు ఇక్కడి నుంచి వేరే స్టేట్కి పంపించండి అంటేనే ఇక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి చెప్తూనే చెప్పింది కదా. ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకు పట్టలేదు. అండ్ ముఖ్యంగా శాఖల మీద ఎవడు పడితే ఇష్టం మాడుతున్నప్పుడు ఆయన టీం వర్క్ కింద అది మొత్తం రెస్పాన్సిబిలిటీ ఆయన ఎత్తికేసుకుని మాడవలసిన బాధ్యత ఆయన ఉన్నప్పుడు ఎవరు 2 ఛానల్ మీరు కొట్టుకుంటే మా వాళ్ళని ఎందుకు తొక్కేస్తున్నారని మాట్లాడితే వాట్ ఈస్ దిస్ అవుట్ డేర్ యూ అని మాడాలి కదా. ఇప్పుడు షబీర్ ఇలాంటి ఆయన వ్యక్తి సలహాదారు ఉన్నప్పుడు ఆ ఛానల్ని కంట్రోల్ చేయడం ఆయన బీయింగ్ ఏ పార్ట్నర్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ హిమ్. అది జరిగిందా మరి? వాట్ ఈస్ దిస్ బుల్డోజింగ్? సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఇవన్నీ కొలబద్ద కింద ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకుని ఇస్తానది ఇప్పటికి కూడా ఇవ్వబోతుంటే మన తీవ్ర వర్షాలకి అకాల వర్షాలకి తుఫాన్లకి ముబ్బడిగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కళ్ళల్లో ఎక్కడికక్కడ అవే ఉన్న వడ్లు కొనకుండా ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కొట్టొచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధమే ఓటు వేసి చూపిస్తారు కార్పొరేషన్ ఎలక్షన్స్లో. ఇవన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి ముప్పు వచ్చినట్టుగానే కనబడుతుంది ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో. అయితే శ్రీధరబాబు గారు లేకపోతే బట్టి విక్రమార్క కన్నా ఇద్దరులో ఎవరో ఒకరికి మాత్రం ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఓకే. సో కవితని ఎలా చూడాలి? టైం వేస్ట్ అమ్మా. అలా స్క్రాప్ గురించి టైం వేస్ట్ చేయకండి. అక్కడ ఒక షర్మిల, ఇక్కడ ఒక కవిత, వీళ్ళు ఎందుకో సుపుత్ర కొంపపేకరా అని సామెత ఉన్నాం కానీ సుపుత్రిక కొంపపేకరా అన్నది మాత్రం ఇక్కడి నుంచి ఆ సుపుత్ర కొంపపేకర పక్క తీసి ఇది పెడితే బెటర్. రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఏం పాపం చేసుకున్నారో తెలియదు కానీ కడుపున మరి ఒక పర్పస్ ఉండాలి దేనికైనా సరే. పర్సనల్ ఎజెండాలతో పొలిటికల్ ఏరాల్లో ఒక నిలదొక్కున్న కొన్ని పార్టీలకి వాటికి సైంధవుల్లో దాపరించడం ఎంతవరకు? ఒక విభేదించి బయటకు వచ్చిన దగ్గర వాళ్ళ అవకాశాలు ఏదైనా ఇస్తారు. చచ్చిపడిన కాంగ్రెస్కి అక్కడ షర్మిల అదే పని చేస్తుంది. పర్పస్ ఇస్ డిఫీటెడ్. ఎవరికి డిఫీటెడ్? నువ్వు కాంగ్రెస్ని విభేదిస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మాధవరావు సింధియా గారు ఉన్నారు, వాళ్ళు కజన్ ఉన్నారు, ఆవిడ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గారు, ఆవిడ బీజేపీలోనే ఉన్నారు కదా, ఈయన కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత విభేదించి మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆయన వెళ్ళారు. దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ కదా. అలా మీరు అవతల కాంగ్రెస్లోనే ఉంటాను, నేను విభేదించను, నా నాన్నకి ఎంత అవకాశం ఇచ్చిందని ఆవిడ ఉండిపోయి ఉంటే అది వేరు కదా. అలా ఎదిగి ఆవిడ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయితే అది గౌరవం. తండ్రి ఆశయం కూడా అదే కదా, రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిని చేయడం. అవి చెప్తే బాగుంటాయి. కానీ విభేదించినప్పుడు విభేదించి, దొరికినప్పుడు తిట్టిన వాళ్ళు తిట్టి, అధికారం వచ్చిన వాళ్ళు గమ్ము నుండి అధికారం పోయినట్టు మాట్లాడితే, అలాగే కవిత కూడా 10 ఏళ్ళ పాటు అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ తెలియవా? ఉద్యమకారులు కూడా తెలియదా? నిజామాబాద్ రైతులు పడుతున్న సమస్యలు తెలియవు, ముఖం తిప్పుకుని చుట్టూ తిప్పుకుని పోయినప్పుడు లేదా నిజామాబాద్లో? అప్పుడే కదా రెండోసారి నీకు ఆర్తబలం పెట్టారు. ఉనికిలు లేని వ్యక్తులకు ఉనికిలు కల్పించుకుంటూ మా ఆయన ఫోన్ ట్యాప్ అయ్యింది. ఎవడు మీ ఆయన? ఐడెంటిటీయే కవిత మొగుడని ఐడెంటిటీ, కేసీఆర్ అల్లుడని ఐడెంటిటీ లేని వాళ్ళకి ఐడెంటిటీ క్రియేట్ చేస్తే మా వాళ్ళు ఎక్కడ వద్దు? నీకు సడన్గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ అత్తమామ గ్యాప్కి వచ్చి కాలు మొక్కేస్తే కేసీఆర్ గారు ఎక్కడ, మీ అత్తమామలు ఎక్కడ? అది నీ వరకు, నీ ఫ్యామిలీకి సంబంధించిన వరకు గౌరవించుకో, అది దట్స్ యువర్ కాల్.
తెలంగాణ సమాజంలో నువ్వు నేర్పిన జాగృతి సంస్కృతి మాకు పెద్దలను గౌరవించాలని అప్రిషియేట్ ఇట్. కానీ 10 ఏళ్ళు బట్టి నువ్వు గౌరవిస్తున్నావు లేదా మాకు కేస్ స్టడీలు చేయాలి కూర్చుని అవును. ఎవడికి ఉపయోగం మీ వల్ల కట్టుబొట్టు వేషభాషలు ఇదే సినిమా యాక్షన్ ఇలాంటి వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయడమే వేస్ట్ సమాజంలో. వాళ్ళ వల్ల ఏం అవదు, ఊరికి గాలి బొడగల్లా వచ్చి గాలిబాటం రాజకీయాలు చేసి పోతారు. ఓకే. అంత అరవడి చేసింది షర్మిల మేటైంది ఇక్కడ ఏంటి తుస్సమ దీపాల టపాకే పేలం టపాకేలా పోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి అప్పటిదానికి తెలంగాణలో ఎందుకు ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి ఆ ఏడు మీద అక్కడే ఆడవచ్చు కదా. అవును సార్. అంటే గీ సీదాన ఎన్నికలతో ఉంగిలి తేడా కరిక ఎన్నికలను మా తెలంగాణలో ప్రోవర్బ్ ఉంటుంది. అంటే నువ్వు పీసీసీ ఏం పెట్టుకుని ఇక్కడేమో నటించి ఉమ్. ఈ బీజేపీలో జాయిన్ అయితే పోవచ్చు కదా అక్కడికే. అలా మా కేసీఆర్ ముందే చెప్పాడు కదా వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ అని. కేసులు అన్నింటినీ శాశ్వత పరిష్కారం ఇస్తారు కదా. అవును. దానికి ఊరికే నటన ఇక్కడేదో ఉద్ధరించి పార్టీ వేసినట్టు తీసుకెళ్ళి ఆ బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఓవర్ యాక్షన్. ఉమ్.